హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మోడల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం. ఏ మ్యాన్ సోల్డ్ 250 చైర్స్ అండ్ హ్యాడ్ ఎ గెయిన్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 చైర్స్. హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అన్నారు. అంటే ఏంటి, ఒకవేళ ఒక పర్సన్ 250 చైర్స్ అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ అనేది ఇతనికి 50 చైర్స్ అమ్మినప్పుడు వచ్చిన సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. సో అతని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నారు. ఏంటి మనకి అంటే 250 చైర్స్ అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్, ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 50 చైర్స్ను అమ్మినప్పుడు వచ్చిన సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి మనకి, ఎస్పీ మైనస్ సిపి కదా, అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సో ఇదేంటి 250 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఎస్పీ. ఇక్కడ క్యాన్సలేషన్ కనుక చేసుకున్నట్లయితే 5 1 5 5 అంటే 5 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 5 ఇంటూ కాస్ట్ ప్రైస్ అని రాసుకోవచ్చు కదా. సో 5 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 5 ఇంటూ కాస్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అండ్ 5 ఇంటూ కాస్ట్ ప్రైస్ను రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 5 ఎస్పీ మైనస్ ఎస్పీ ఏమవుతుంది, 4 ఇంటూ ఎస్పీ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ సిపి, అంతే కదా. కానీ ఇక్కడ మనకి ఏంటి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి మనకి, పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసి ఏంటి అని చెప్పాను, ఎస్పీ మైనస్ సిపి డివైడెడ్ బై సిపి ఇంటూ 100 కదా. కాకపోతే మనకు సెల్లింగ్ ప్రైస్ తెలియదు, కాస్ట్ ప్రైస్ తెలియదు. అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ అనేది 5 లాగా తీసుకోవాలి అండ్ కాస్ట్ ప్రైస్ అనేది 4 లాగా తీసుకోవాలని చెప్పాను కదా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత మనకు 5 అండ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఎంత మనకి 4 డివైడెడ్ బై 4 ఇంటూ 100. సో 5 మైనస్ 4 ఎంత 1 డివైడెడ్ బై 4 ఇంటూ 100. 4 1s are 4 25s కదా. సో 5 మైనస్ 4 అంటే 1 ఇంటూ 25 ఎంత, సో 25%. ఇతని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 25% అన్నమాట. నెక్స్ట్, ది యావరేజ్ ఆఫ్ 5 కన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఏ బి సి డి ఈ ఈజ్ 52. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ బి అండ్ ఈ. ప్రోడక్ట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా. బి అండ్ ఈ యొక్క మల్టిప్లికేషన్ ఏంటి అని అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ బి సి అండ్ డి అండ్ ఈ ఉన్నాయి. సో ఇందులో యావరేజ్ వచ్చేసి 52 అన్నారు కదా. నేనేం తీసుకుంటున్నాను, మనం ఏమన్నాను, యావరేజ్ అంటే అన్నింటికి సేమ్ లాగా తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడ అన్నింటిది 52 అని తీసుకుంటున్నాను. సో 52 అన్నింటిది 52 తీసుకున్నాను. సో మిడిల్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం, ఎందుకంటే యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ సెంటర్ వాల్యూ అని చెప్పాను కదా. నెక్స్ట్, సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ బి అండ్ ఈ కావాలి. అండ్ ఇవేంటి, కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, మధ్యలో 2 గ్యాప్ ఉండాలి, అంటే 2 4 6 8 అలా. అండ్ నెక్స్ట్ కాన్సెక్యూటివ్ అంటే ఏంటి, మనకి పక్క పక్కనే ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటి 52 అండ్ ఇక్కడ కాన్సెక్యూటివ్ పక్కది అని అంటే 2 గ్యాప్ ఉండాలంటే -2 చేయాలి కదా. సో ఇది ఏమొచ్చింది మనకు 50 వచ్చింది. అండ్ ఈ 2ని ఇక్కడ +2కి యాడ్ చేద్దాం, ఏమవుతుంది ఇక్కడ 54. సో ఇవి యాడ్లో అంటే కాన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 50 అండ్ 52 ఉంది. సో ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్, కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్ రావాలంటే ఎంత, 4 డిఫరెన్స్ చేయాలి కదా. అంటే 4 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది 48. సో ఇక్కడ 4ని ఇక్కడ 4కి యాడ్ చేస్తున్నాను ఈకి. సో ఏమవుతుంది 56. సో ఇక్కడ చూడండి 48 50 52 54 56 కన్సెక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కదా. కాకపోతే మనకు అడిగింది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ బి అండ్ ఈ అని అన్నారు, అంటే 50 ఇంటూ 56 అనమాట. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఈజీగా ఎలా చేయాలో చూద్దాం మనం. 50ని నేను ఏమని రాసుకుంటానంటే 50ని 100/2 అని రాసుకోవచ్చు కదా. సో 100/2 అని ఎందుకు రాసుకుంటాను, ఈజీగా ఉండడం కొంచెం. సో ఇదేంటి 100/2, ఇదేంటి బై 2 అని రాసుకున్నాను కదా. దీన్నే 100/2 ఇంటూ 56 కదా. సో ఈజీగా ఉంటుంది. 2 1s are 228 కదా. సో 2800 అంటే 2800 అంతే కదా. సో 2800 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, అంతే. నెక్స్ట్, the LCM of two numbers is 2079 and their HCF is 27. If one of the numbers is 297 then find the other. అంటే మనకి ఏంటి, LCM అండ్ HCF ఇచ్చారు అండ్ ఒక నెంబర్ ఇచ్చారు, మనకి ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏం తెలుసు మనకు, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అని తెలుసు కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అండ్ ఎల్సిఎం అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు మనకు 2079 అండ్ హెచ్సిఎఫ్ అంటే ఎంత ఇచ్చారు మనకి 27 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇక్కడ ఎంత మనకి 297 కదా. మనకి ఇంకొక నెంబర్ ఎక్స్ అనుకుందాం, తెలియదు కాబట్టి. సో ఇక్కడ ఏంటి మనకి క్యాన్సిలేషన్ కనుక చూసుకున్నట్లయితే 27 1s are 27 1s are అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 2 కదా అండ్ మళ్ళీ 1 11 1s are 11 1s are 11 అండ్ ఇక్కడ 97 అంటే 11 8s are అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి మళ్ళీ 9 ఉంది కదా. సో 99 అంటే 11 9s are 99. సో 189, ఎక్స్ వాల్యూ ఎంత మనకు 189. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మహేష్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 12,050 rupees ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. హీ గాట్ అన్ అమౌంట్ ఆఫ్ 13,496 ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అన్నారు. అంటే ఏంటి, 12,050 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ లాగా ఇచ్చినప్పుడు 2 years తర్వాత ఇతనికి ఇంత మనీ వచ్చిందండి, టోటల్ మనీ. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నారు. మనకేంటి ఏమని చెప్పాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో తెలియాలి కదా. సో టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, 13,496 మైనస్ 12,050 కదా. అంటే టోటల్ మనీలో నుంచి మనం ఇచ్చిన మనీ తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో 13,496 మైనస్ 1250 ఎంత అవుతుంది, 1,446 అవుతుంది కదా.
సో ఇది ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను, మనం ఇచ్చిన మనీ ఇంటూ నెక్స్ట్ ఏమని చెప్పాను, టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి మనకు తెలియదు కదా, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ అనుకుందాం నార్మల్గా. సో ఇక్కడ ఏంటి మనకు 2 1s are 2 నెక్స్ట్ 2 7s are 2 23s are అంతే కదా. సో 12,050 ఉంది. అండ్ మనకు పర్సంటేజ్లోనే కదా ఫైండ్ అవుట్ చేసేది. సో జస్ట్ 1205 పాయింట్ అంటే పర్సంటేజ్ కదా, దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 723 వస్తుందో చూడాలి మనం. సో 12,050ని 1205 ఇంటూ 6 చేసామనుకోండి, ఏంటి 723 కదా. సో చూడండి 6 5s are 30. సో 3 and 6 0 3 6 into 12 ఎంత 72. సో ఇక్కడ ఏంటి మనకి జీరోని ఇక్కడ వదిలే అని చెప్పాను కదా, 2 zeros ఇంకొక జీరో ఉంది కాబట్టి 2 zeros వస్తాయి కదా, జస్ట్ లీవ్ ఇట్. ఏంటి మనకు 623 వచ్చింది కదా. సో 1s are 6 are ఎక్స్ వాల్యూ ఎంత మనకు 6 అంటే 6% ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, బై సెల్లింగ్ 45 lemons for 40 rupees a man loses 20%. హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 rupees టు గెయిన్ 20% ఇన్ ద ట్రాన్సాక్షన్. అంటే ఏంటి 45 lemonsని 40 rupees అమ్మినప్పుడు ఇతనికి 20% లాస్ వచ్చిందంట, అంటే నష్టం. సో ఒకవేళ 24 rupeesకి ఎన్ని అమ్మితే ఇతనికి 20% గెయిన్ వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి 45 lemonsని 40 rupeesకి అమ్మినప్పుడు 20% లాస్ వచ్చిందన్నారు కదా. అంటే 20% లాస్ అంటే 80%కి మాత్రమే కదా ఇతను అమ్మాడు, 80%కి అమ్మాడు. కాకపోతే మనకు 20% గెయిన్ రావాలి కదా, అంటే ఎంత 120%కి కదా ఇతను అమ్మాల్సింది. 120%కి అమ్మితే ఎన్ని రూపాయలు వస్తాయో చూద్దాం మనం. అంటే జస్ట్ జీరోని వదిలేయండి, 8ని దేంతో మల్టిప్లై చేస్తే 40 వస్తుంది, 5తో కదా. సో 8 into 5 40. సో ఇక్కడ జీరోని వదిలేయండి, 12ని కూడా దాని నెంబర్తోటే మల్టిప్లై చేయాలి. 12 5 ఎంత మనకు 60. అంటే 45 lemonsని ఒకవేళ 60 rupeesకి కనుక అమ్మినట్లయితే మనకి 20% లాభం వస్తుంది, అంటే 120% రూపీస్కి అమ్ముతున్నాం అన్నమాట, అంతే కదా. కాకపోతే మనకి ఇక్కడ ఏమన్నాడు, హౌ మెనీ లెమన్స్ని 24 rupeesకి అమ్మాలి అంటున్నాడు. సో అంటే ఇప్పుడు మనకు 60 rupeesకి 45 lemonsని అమ్మితే 20% లాభం వస్తుంది. అదే మనకు 20% లాభం వచ్చేలాగా 24 rupeesకి ఎన్ని లెమన్స్ అమ్మాలి అంటున్నాడు. జస్ట్ జీరోని పక్కకు పెట్టేయండి. సో దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 4తో కదా. 6 into 4 24. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా దీన్ని 4తోనే మల్టిప్లై చేద్దాం. సో 4 into 45 ఏమవుతుంది 180 కదా. ఇక్కడ జీరోని పక్కకు పెట్టేసాం కాబట్టి జీరోను రిమూవ్ చేసేయండి. జస్ట్ నార్మల్గా ఎన్ని 18. అంటే 24 rupeesకి 18 lemonsని అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో మన ఆన్సర్ ఏంటి మనకి 18 అన్నమాట. 5 men can complete a piece of work in 24 days. In how many days will 12 men complete the same piece of work? అంటే ఇక్కడ ఏమంటున్నారు, 5 men అనేవాళ్ళు 24 daysలో ఒక వర్క్ను కంప్లీట్ చేస్తే ఒకవేళ 12 men ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నారు. సో వీళ్ళు ఒక రోజులో చేసే పని ఏమవుతుంది, సో 1/5 into 24 కదా. ఇదేంటి ఒక రోజులో 5 men చేసే వర్క్ ఏమవుతుంది 1/5 into 24. కాకపోతే మనకు ఒక మెన్ కాదా 12 men కదా కావాల్సింది. సో 12 men ఒక రోజులో చేసే పని ఏమవుతుంది 12 1s 12 2s అంటే 1/10. సో 12 men ఒక రోజులో చేసే పని ఎంత 1/10 కదా. వీళ్ళు మొత్తం కంప్లీట్ చేయడానికి అయ్యే టైం ఎంత మనకి 10 days కదా, అంతే. సో మన ఆన్సర్ ఏంటి 10 days. నెక్స్ట్ హియర్ 15% of 180 ప్లస్ 72% of 250 ఈజ్ ఈక్వల్ టు వాట్ ప్లస్ 71 అన్నారు. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమన్నారు 15% of 180 అన్నారు కదా. సో ఏం చేయాలి మనం 15/100 into 180 చేయాలి కదా. అదంతా చేయనివ్వకుండా 15 ఏమని రాసుకోవచ్చు మనం 10 + 5 అని రాసుకోవచ్చు కదా. సో 10% + 5% కదా. 10% యొక్క 180 ఏమవుతుంది 10% of 180 అనేది 18 కదా. సో 18 అండ్ 5% of 180 ఏమవుతుంది 5% అంటే 10లో సగమే కదా. 10 ఏమో 18 వచ్చింది. సో 5 అంటే ఎంత, ఇందులో సగం అంటే ఎంత 18 + 9 ఎంత 27. సో దీని వాల్యూ ఎంత మనకి 27 ప్లస్ 72% of 250 అన్నారు. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే 72% of 250ని జస్ట్ నార్మల్గా రివర్స్ రాస్తున్నాను 250% of 72 అని. ఈ జీరోని నార్మల్గా ఇంటూ 10 అని రాద్దాం మనం పక్కకి. సో ఇక్కడ ఏంటి 25% of 72 అని రాసుకోవచ్చు కదా. 25 into 10 మళ్ళీ 250నే అవుతుంది కదా, నార్మల్గా రాసుకున్నాను. 25% of 72. 25% అంటే సగంలో సగం కదా. సో ఇందులో సగం ఎంత మనకి 36. 36లో సగం ఎంత 18 కదా. సో ఇక్కడ 18 into 10 ఉంది కదా. సో 18 into 10 ఎంత 180. సో దీని వాల్యూ ఎంత మనకు 180 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, దీని వాల్యూ తెలియదు కాబట్టి x + 71. 180 + 27 ఏమవుతుంది 207 కదా. 207 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు x + 71. x వాల్యూ ఏమవుతుంది మనకి x ఈజ్ ఈక్వల్ టు 207 - 71. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకు 136 కదా. సో x వాల్యూ ఎంత మనకు 136 అంతే. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 1660. ఇఫ్ 75% of one number is 12.5% of the other number, sorry this is 7.5% and other number, then find the sum of the numbers. ఇక్కడ ఏమన్నారు మనకు 7.5% of
ఎక్స్ అనుకుందాం ఒక నెంబర్ని అండ్ ఈజ్ ఈక్వల్ టు 12.5% ఆఫ్ వై అనుకుందాం. ఓకేనా. సో సమ్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ 16 అన్నారు కదా, జస్ట్ ఇది పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒకటే డిజిట్ కదా. ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే కదా. సో అందుకని నార్మల్గా దీన్ని 75 అని రాస్తున్నాను అండ్ నెక్స్ట్ దీన్ని 125 అని రాస్తున్నాను. పర్సెంటేజ్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం రాయట్లేదు. అండ్ ఇక్కడ ఎక్స్ అండ్ ఇక్కడ వై. సో దీన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, 25 3 25 5 కట్ చేసుకోవచ్చు కదా. సో 3x ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5y అంటే x బై వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 5/3 కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్ కదా. సో ఇక్కడ ఏమన్నారు డిఫరెన్స్ అన్నారు. డిఫరెన్స్ అంటే 5 పార్ట్స్ మైనస్ 3 పార్ట్సే కదా. అంటే 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1660 అంట. మనకేంటి సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ అంటే 5 + 3 కదా. 5 + 3 అంటే ఎంత 8 పార్ట్స్. ఒకవేళ 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. 2 పార్ట్స్ అంటే ఏంటి 1660 కదా. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది 4తో కదా. సో దీన్ని కూడా 4తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది 166 ఇంటూ 4 కదా. సో 0 యాజ్ ఇట్ ఈస్గా రాసేయాను. అండ్ 166 ఇంటూ 4 అన్నారు అంటే 160 + 6 కదా. అంటే దీన్ని ఏం రాస్తున్నాను 160 + 6 ఇంటూ 4 అని రాస్తున్నాను ఈజీగా ఉండడం కోసం. 16 4 ఎంత 64 అంటే 640 + 6 4 ఎంత 24. సో ఇదేంటి మనకు 664 కదా. సో 664 ఇదేంటి మనకి 1660 ఇంటూ 4 ఎంత మనకు 6640 అన్నమాట. అదే మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 2 trains each 100 meter long moving in opposite directions cross each other in 8 seconds. If one is moving twice as fast as other then find the speed of faster అన్నారు. అంటే ఏంటి ఇక్కడ 2 trains అనేది ఆపోజిట్లో వస్తున్నాయి అనమాట, ఇలా అండ్ ఇలా. సో ఒక ట్రైన్ అనేది ఇంకొక ట్రైన్ను 8 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. రెండు ట్రైన్స్ యొక్క లెంత్ వచ్చేసి 100 మీటర్స్ అంట మనకి. అండ్ నెక్స్ట్ ఒక ట్రైన్ యొక్క స్పీడ్ అనేది ఇంకొక ట్రైన్కు ట్వైస్ అంట. అంటే ఒక ట్రైన్ది ఎక్స్ అనుకుంటే ఇంకొకది 2x కదా. సో మనకు నార్మల్గా రిలేటివ్ స్పీడ్ కదా మనకు కావాల్సింది. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్ ఇక్కడ వచ్చేసి ఏంటి ఆపోజిట్ అన్నారు. ఆపోజిట్ అంటే మనం ప్లస్ తీసుకుంటామా మైనస్ తీసుకుంటామా, ప్లస్ కదా. ఇక్కడ ఒక కోడ్ అనేది చెప్పాను కదా ఆపోజిట్. సో ఇక్కడ ఏంటి x + 2x 2 స్పీడ్స్ కదా. సో x + 2x దట్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ అంటే ఈ ట్రైన్ యొక్క డిస్టెన్స్ అండ్ ఈ ట్రైన్ యొక్క డిస్టెన్స్. సో 100 + 100 ఎంత 200 డివైడెడ్ బై టైం ఎంత మనకి 8 సెకండ్స్ కదా. 8 సెకండ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. 8 1s 8 25s. సో హియర్ ఏంటి 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 25 కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏంటి 25/3. ఇదేంటి మీటర్ పర్ సెకండ్లో ఉంది. ఒకవేళ మనకు కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే దేంతో మల్టిప్లై చేయాలన్నాను 25/3ని 18/5తో మల్టిప్లై చేయాలని చెప్పాను కదా. సో 5 5s 3 1s 3 6s 6 × 5 ఎంత 30 కిలోమీటర్ పర్ అవర్. ఇదేంటి స్లో ట్రైన్. కాకపోతే మనకి ఏమన్నారు స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ అన్నాడు. ఫాస్టర్ ట్రైన్ ఎంత 2x కదా స్పీడు. సో 2 × 30 ఎంత మనకు 60 kmph కదా. అంతే మనకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 14 స్టూడెంట్స్ వాస్ క్యాల్కులేటెడ్ యాజ్ 71 బట్ ఇట్ వాస్ లేటర్ ఫౌండ్ దట్ ద మార్క్స్ ఆఫ్ 1 స్టూడెంట్ హ్యాడ్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 42 ఇన్స్టెడ్ ఆఫ్ 56 అండ్ ఆఫ్ అనదర్ స్టూడెంట్ 74 ఇన్స్టెడ్ ఆఫ్ 32. ద కరెక్ట్ యావరేజ్ ఈజ్ అన్నారు. అంటే ఏంటి 14 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు మనకు 71 కదా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒక పర్సన్ అంటే ఒక స్టూడెంట్ ఇది 42 మార్క్స్కి బదులు 56 అనేది రాశారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం రాశారు 74 32కు బదులు 74 అని రాశారు. సో మనకి కరెక్ట్ యావరేజ్ ఎంత అన్నారు. అంటే తప్పు రాశారు కదా. తప్పు రాసినప్పుడు కరెక్ట్ యావరేజ్ ఎంత వచ్చింది అని అంటున్నారు. సో నార్మల్గా ఎంత ఉండాలి 71 ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎంత రాశారు ఇక్కడ 42 రాశారు. ఎంత ఇన్స్టెడ్ ఆఫ్ 56కి బదులు 46 రాశారు. అంటే ఇప్పుడు ఏంటి మనకు 56 అంటే పెద్దదే కదా, పెద్దది అంటే యావరేజ్ అనేది పెరుగుతుంది కదా, పెరుగుతుంది కాబట్టి ప్లస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంత మిస్టేక్ ఉంది ఇక్కడ 56 - 42 ఎంత 14 కదా. 14 ఎంతమందిది ఒకటే స్టూడెంట్ ఇది కదా. అండ్ ఈ యావరేజ్ అనేది 14 మెంబర్స్కి ఇక్కడ 14 స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఈ 14 స్టూడెంట్స్కి యాడ్ అవుతుంది కదా. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏంటి ఒకవేళ అతనికి 32 మార్క్స్ వచ్చినాయంటే ఒక పర్సన్కి, కాకపోతే 74 వేశారు అంటే ఎక్కువ వేశారు కదా. అంటే ఇందులో నుంచి మనకు సబ్ట్రాక్ట్ అవుతుంది కదా. సో ఇదేంటి మనకి 74 ఎంత ఎక్కువ ఉంది మనకి 42 ఎక్కువ ఉంది కదా. 42 అనేది ఎంతమంది స్టూడెంట్స్ ఇది ఓన్లీ ఒకటే స్టూడెంట్ కదా, ఒకటే స్టూడెంట్ ఇది. అండ్ ఇది కూడా ఎంతమందికి షేర్ అవుతుంది 14 మెంబర్స్కి షేర్ అవుతుంది కదా. అండ్ సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 14 1s 14 14 1s 14 3s 1 - 3 అంటే ఎంత 2 కదా -2 అండ్ 71 - 2 ఎంత మనకి 69. సో కరెక్ట్ యావరేజ్ వచ్చేసి ఎంత 69. మళ్ళీ ఒకసారి చూడండి ఇదేంటి నార్మల్ యావరేజ్ ఎంత 71 అండ్ కాకపోతే ఏంటి
ఇతనికి 42కు బదులు ఎంత వేశారు, 56 వేశారు. 56 బదులు ఎంత వేశారు, 42 వేశారు. అంటే మార్క్స్ తక్కువ వేశారు. అంటే ఎక్కువ వచ్చిన మార్క్స్ తక్కువ వేశారంటే యావరేజ్ పెరుగుతుంది కదా, కాబట్టి ప్లస్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి 74 వేశారు. 32కు బదులు 74 వేశారు. ఎక్కువ వేశారు కాబట్టి యావరేజ్ అనేది తగ్గుతుంది కాబట్టి మైనస్ చేశాను. అంతే. ఇక్కడ ఎంత ఎక్కువ వేశారు, 42 ఎక్కువ వేశారు కదా. ఎంతమంది స్టూడెంట్స్, ఒకటే స్టూడెంట్స్ది. అండ్ ఈ యావరేజ్ అనేది ఎంతమందికి 14 మెంబర్స్కి షేర్ అవుతుంది కదా, అందుకని డివైడెడ్ బై 14. సో దీన్ని సింప్లిఫై చేశాను. ఇది మన యావరేజ్ అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇలా మనము ట్రిక్స్ తోటి ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా చేసేయవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.